హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను ఫుల్ ఫ్లేర్ అంబ్రిల్లా డ్రెస్ అలాగే ప్రిన్సెస్ కట్ అంబ్రిల్లా హ్యాండ్స్ అనేది ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఈ వీడియోలో మీకు నేను చాలా వివరంగా చెప్తున్నాను. అంటే దీనికోసం ఎంత మెటీరియల్ తీసుకున్నాను అనేది కూడా చెప్తాను. ఇది 1 మీటర్ క్లాత్ అనమాట. ఇది 75 సెంటీమీటర్స్. మనం బాడీ పార్ట్ ఎల్బో హ్యాండ్స్ అలా ఏమైనా వేసుకుంటే 1 మీటర్ క్లాత్ పడుతుంది. అలాగే కొంచెం బాడీ ఉన్న వాళ్ళకి, అంటే చెస్ట్ కొలత పెద్దగా ఉండే వాళ్ళకి కొంచెం ఎక్కువ పడుతుందనమాట. అలాగే బాగా సన్నగా ఉండే వాళ్ళకి ఒక 50 సెంటీమీటర్స్ కూడా సరిపోతుంది. మీడియంగా ఉండే వాళ్ళకి 75 అయినా సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనం కాటన్ క్లాత్ని వాటర్లో పెట్టుకున్న తర్వాత ఈ విధంగా నేనైతే లాక్కుంటానండి. మా హస్బెండ్ వాళ్ళు హెల్ప్ చేస్తే ఒకళ్ళు ఈ విధంగా లాగుతాను. ఇలా లాక్కోవడం వల్ల మనకి క్రాస్ లేకుండా నీట్గా మనకి బ్లౌజ్ ఫోల్డింగ్ ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది. నేనైతే ఐరన్ చేయను. ఇది కొన్నాళ్ళు పక్కకు పడేయడం వల్ల బాగా ముడతలు పడింది. మనం అప్పటికప్పుడు ఆరేసుకొని లాక్కుంటే కనుక మనకి నీట్గా అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా లాక్కున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా నీట్గా లాక్కోవాలండి. ఇలా లాక్కున్న తర్వాత మీరు కావాలంటే ఐరన్ కూడా చేసుకుంటే ఇంకా బాగా మీకు కట్ చేయడానికి బాగుంటుంది. మనం ఫస్ట్ డ్రెస్ కుట్టడానికి భయం అనేది ఉండకూడదండి. అది మనకి ఎలా కుదిరినా సరే మనకి ముందు నేర్చుకోవాలి కాబట్టి మనకి ఏది ఫస్టే వచ్చేయదు. మనం ట్రై చేస్తూ ఉంటేనే మనకి ఏదైనా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మనకి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇది నేనైతే క్లాత్ ఎలా వేస్ట్ కాకుండా ఉండాలి అనేది కట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను చెస్ట్ కొలత ఎంత ఉందనేది చూసుకొని దాంట్లో 4వ భాగం తీసుకుంటానండి. ఇక్కడ 8 ఇంచెస్ వచ్చింది కదా, ఈ 8 ఇంచెస్కి ఇంకొక 2 ఇంచెస్ ఖర్చు కూడా కలుపుకొని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని అనమాట. మనకి అంటే అవతల పక్క కూడా క్లాత్ వేస్ట్ కాకుండా అనేది తీసుకుంటాను. ఇలా వేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి సన్నగా అవతల ముక్క వేస్ట్ అయిపోతుంది. ఇలా మనం చూసుకొని చెస్ట్ కొలత కరెక్ట్గా చూసుకొని మనం కట్ చేసుకుంటే ఏమవుతుందంటే, మనకి ఎల్బో హ్యాండ్ అలా మనం వేసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ క్లాత్ మిగులుతుంది. లేదంటే మనం వేరే బాడీ పార్ట్కి వేసుకోవాలనుకున్నా కూడా మిగులుతుంది. మనకి క్లాత్ వేస్ట్ కాకుండా ఉంటుందని చెప్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఇలా ఓపెన్స్ లేనిది మన వైపుకి వేసుకొని ఓపెన్స్ ఉన్నది అటుపక్కకి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక లైన్ అనేది పైన కింద కూడా డ్రా చేసుకోవాలి. ఫస్ట్ అయితే పైన సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను. దానికి ఒక 1/2 ఇంచ్ కిందకి ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి బాడీ పార్ట్ ఎంత ఉంది, 15 ఉందా, 14 ఉందా, 13 ఉందా అనేది చూసుకొని మనం దానికి ఒక 1 ఇంచ్ కలుపుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ కింద పైన ఖర్చు తీసేస్తున్నాం కాబట్టి దానికి ఇంకా కలపాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే దాంట్లోనే వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ 13 దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ అనేది కిందకి పెట్టాను చూడండి. ఇంకెలాగో ఉంది కదా, సమానంగా సరిపోయింది అని చెప్పేసి వదిలేసాను అనమాట. ఇలా ఇప్పుడు మనకి షోల్డర్ ఎంత ఉంది, 15 ఉందండి. 15కి మనకి 7.5 మనకి షోల్డర్ వస్తుంది. మనకి బోట్ నెక్ అయితే గనక 7.5 పెట్టేసుకుంటాము. మనకి నెక్ విడ్త్ అనేది 3ఆ, 4ఆ, 5ఆ ఇలా దీన్ని బట్టి మనకి షోల్డర్ అనేది ఆధారపడి ఉంటుంది. కిందకి మనకి షోల్డర్ దిగుతున్న కొద్దీ మనం షోల్డర్ తగ్గించుకుంటూ రావాలి. ఇది మనకు అర్థమైతే మనకు పర్ఫెక్ట్గా షోల్డర్ అనేది జారకుండా ఉంటాయన్నమాట. మనకి ఒక 6.5 బ్యాక్ సైడ్ ఒక 8 పెట్టామనుకోండి, మనకు 6 అయితే మనకి షోల్డర్ తీసుకుంటే సరిపోతుంది. లేదు మనం ఫ్రంట్ బ్యాక్ కూడా ఒక 3 ఇంచెస్ 4 ఇంచెసే పెట్టుకుంటున్నామంటే కనుక మనకి షోల్డర్ అనేది ఒక 7 ఇంచెస్ తీసుకోవాలి మన షోల్డర్ని బట్టి. చూసారు కదా, ఇప్పుడైతే దీంట్లో నేను 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నానండి. ఇలా బాగా సన్నగా ఉండే వాళ్ళకి 5.5 లేదా 6 అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంతకన్నా అయితే తగ్గదండి షోల్డర్. ఇక్కడ మనకి 2.5 ఇంచులు. బాగా సన్నగా ఉండే పిల్లలకైతే ఒక 2 ఇంచెస్. చిన్న పిల్లలకి అయితే 1 కాడి నుంచి స్టార్ట్ అవుతుంది. 1.5, 2 అలా కూడా స్టార్ట్ అవుతుంది నెక్ విడ్త్ అనేది. తర్వాత షోల్డర్ అనేది 3.5. చిన్న పిల్లలకైతే ఒక 3 తీసుకుంటాము. ఇక్కడ నెక్ అయితే నేను ఫ్యూజింగ్ మీద కట్ చేస్తానండి. అది ఎలా అనేది మధ్యలో వీడియోలో వస్తుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు ఇలా ఫ్యూజింగ్తో పర్ఫెక్ట్గా నెక్ ఎలా వేసుకోవాలనేది కూడా తెలుస్తుందనమాట. ఇక్కడ మనం 2.5 ఇంచులు ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత అలాగే 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత
కిందకి 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అదే మనం ఫుల్ షోల్డర్ తీసేసుకుంటున్నాం అనుకోండి, అక్కడ మాత్రం ఇది ఏంటంటే పైన ఖర్చుతోనే మార్కింగ్ చేసుకోవాలండి 6 అనేది. మనం ఒకవేళ 7½ 7 ఇంచెస్ మనం షోల్డర్ తీసేసుకున్నాం అనుకోండి, మనకి కరెక్ట్‌గా మన చంక కిందకి కూడా మనం అలాగే తీసేసుకోవాలి. ఇలా, ఇలా మార్కింగ్ చేసుకోవాలి. 6 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 6 దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇక్కడ ఒక లైన్స్ అనేది ఇలా డ్రా చేసుకొని బాక్స్ లాగా ఇక్కడ 1½ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇక్కడ మనం రౌండ్‌గా ఆర్మ్ హోల్ అనేది తీసేసుకోవాలన్నమాట. మనం ఈ విధంగా పెట్టుకుంటే గనక మనకి చంక దగ్గర మనకి ఒకవేళ 8 వస్తుందా, ఆర్మ్ హోల్ అనేది మనకు 16 అలా వస్తుంది కదా! అది 8 వస్తుందా, లేకపోతే 7½ వస్తుందా, లేకపోతే 9 వస్తుందా అనేది మనం చూసుకోకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మనకి కరెక్ట్‌గానే వచ్చేస్తుంది ఈ మెజర్‌మెంట్ ఇలా తీసుకుంటే. ఇలాగ మనం చెస్ట్ కొలత దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసేసుకొని, కిందకి ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని మార్కింగ్ చేసుకోవాలి. లేదంటే మార్కింగ్ చేసుకోకపోయినా పర్వాలేదు. 1/2 ఇంచ్‌కి తగ్గించుకోకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మనకి కింద డాట్స్ వచ్చేస్తాయి కాబట్టి మనకంత ఇబ్బంది ఉండదు. చూసారు కదా! ఇలా కింద వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ అనేది మీరు లైనింగ్ లోపలికి మరిచేస్తే గనక మీరిక్కడ నెక్ అనేది కట్ చేసేసుకోవాలి. ఒకవేళ ఫ్యూజింగ్ గనక వెయ్యాలి అని అనుకుంటే నెక్ అయితే మనం కట్ చేసుకోకూడదు ముందుగా. ఇక్కడ నడుము దగ్గర ఏమవుతుంది అంటే 1½ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నానండి. 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా! అక్కడి నుండి చూసారు కదా! ఇలా డాట్స్ అనేవి వస్తాయి కదా! ఇక్కడి నుంచి క్రాస్ తీసుకోవాలండి నడుము కాడికి. చూడండి ఇక్కడి నుంచి ఇలాగా క్రాస్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకోకపోతే ఏమవుతుంది అంటే మనకి అటుపక్కన, ఇటుపక్కన నడుము దగ్గర కిందకి డ్రెస్ అనేది దిగిపోయినట్టు అనిపిస్తుందనమాట. ఇలా కిందకి జారిపోయినట్టుగా, ఇలా కిందకి దిగినట్టుగా అనిపిస్తుంది. మనం ఎప్పుడైతే అలా క్రాస్ తీసుకుంటామో మనం నడుముకి కరెక్ట్‌గా ఫిట్టింగ్ అనేది ఉంటుందనమాట. అందుకే ఇలా క్రాస్ అనేది తీసుకుంటామండి. మనం స్టార్టింగ్ నుంచి తీసుకోకూడదు. మనం ఈ డాట్స్ పెట్టుకున్నాం కదా 4 ఇంచెస్ దగ్గర, అక్కడి నుంచి మాత్రమే మనం అలాగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్, బ్యాక్ సైడ్ కూడా నేను కట్ చేసేసాను కదా ఒకేసారి. చూడండి ఈ విధంగా. ఇలా మార్కింగ్స్ ఎందుకు చేస్తున్నానంటే మనకి మధ్యలోకి తెలియడం కోసమని ఇలా డాట్స్ అనేవి పెడుతున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది భుజాల దగ్గర మనం ఇలా తగ్గించుకుంటే మనకి షోల్డర్ అనేది జారకుండా ఉండడం కోసం మనం ఇలా మార్కింగ్ చేసుకున్నాం. ఇది బ్యాక్ సైడ్‌దండి. ఇది బ్యాక్ సైడ్‌ది మనం పక్కకి తీసేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ అనమాట. ఓకే. ఇక్కడ లోతు మార్కింగ్ చేస్తున్నాను ఫ్రంట్ భాగం కాబట్టి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత పైనుంచి 10 ఇంచుల దగ్గర, ఇది ప్రిన్సెస్ కట్ కదా! అందుకని చెప్పేసి 10 ఇంచుల దగ్గర, ఎందుకంటే ఇది 32 ఇంచ్ చెస్ట్ కాబట్టి 10 ఇంచుల దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఒక 35, 36, 38 అలా అయితే మనం 10½ దగ్గర తీసుకుంటాము. 34 అలా. ఇక్కడ 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను. చూసారు కదా వీడియోలో. ఇక్కడ ఈ విధంగా మనం ఒక 1 ఇంచ్ దగ్గరికి మనం ఒక మార్కింగ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఈ విధంగా కర్వ్ అనేది తీసుకోవాలండి ప్రిన్సెస్ కట్‌కి. ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసిన కాడ నుంచి 3.5, కింద కూడా 3.5 అలా మార్కింగ్ చేసుకొని పైనుంచి 10 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. ఇది ఇలా అనమాట. ఓకే. నాకైతే ఇది కస్టమరు వాళ్ళు ఆల్రెడీ తీసుకెళ్ళిపోయారు. వేసుకొని చూసారనమాట. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ అనమాట. ఇది పాలిస్టర్ అనమాట. పాలిస్టర్ తీసుకున్నాను నేను. మీరు క్రేప్ తీసుకున్నా ఓకే. క్రేప్ అయితే కొంచెం పన్నా ఎక్కువ వస్తుంది. పాలిస్టర్ అనేది కొంచెం తక్కువ వస్తుంది. రేటు కూడా డిఫరెన్స్ ఉంటుంది రెండింటికి. ఇది ఒక్కొక్క చోట రూ. 25 ఉంటుంది. ఒక్కొక్క చోట 30 ఉంటుంది పాలిస్టర్ అనేది. క్రేప్ అనేది రూ. 60 అలా ఉంటుందన్నమాట. అయితే నేను ఇక్కడ పాలిస్టర్ ఎన్ని మీటర్స్ తీసుకున్నానంటే 4½ తీసుకున్నాను. అంబ్రెల్లా హ్యాండ్స్‌కి అయితే 4, 4½ అలా సరిపోతుంది.
మీకు భయమని అనిపిస్తే ఒక 5 మీటర్స్ తీసుకున్నా పర్వాలేదు. కొంచెం మిగులుతుంది ఏమీ కాదు. ఇలా తీసుకున్న తర్వాత డబల్ ఫోల్డ్ వేసుకోవాలండి. చూసారు గదా! ఇలా లైనింగ్‌ని ఎందుకంటే లోపల మనం సపోర్టింగ్ క్లాత్ వేస్తాం. ప్రిన్సెస్ కట్‌కి ఎప్పుడు కూడా లోపల సపోర్టింగ్ క్లాత్ అనేది ఎందుకంటే శారీ పలచగా ఉంటే గనక మనం ఒకవేళ పట్టు టైపు క్లాతులు కనుక్కోండి దానికి వేయకపోయినా పర్వాలేదు. లైనింగ్ కాటన్ ఒకటి సరిపోతుంది. ఇలాంటి వాటికైతే మాత్రం కంపల్సరీ మనం సపోర్టింగ్ క్లాత్ వేస్తేనే మీకు ప్రిన్సెస్ కట్ గానీ ఏదైనా సరే నీట్‌గా ఫినిషింగ్ అనేది బాడీ పార్ట్ బావుంటుందనమాట. ఇప్పుడు దీంట్లో వచ్చిన పళ్ళు అయితే ఫస్ట్ బాడీ పార్ట్‌కి వేద్దామని అనుకున్నాను. కానీ ఇంకా బాడీ పార్ట్ కన్నా శారీ మిగులుతుంది కదా! అంటే మనం చూసుకోవాలండి. హైట్ లెంగ్త్‌ని బట్టి ఇప్పుడు బాగా హైట్‌గా ఉండే వాళ్ళకనుకోండి, కొంచెం ఎక్కువ శారీ పడుతుంది లెంగ్త్ అనేది. దాన్ని బట్టి మనం పళ్ళు వేసుకోవాలా బాడీకి లేకపోతే నార్మల్‌ది వేసుకోవాలా? లేకపోతే బ్లౌజ్ పీసే వెయ్యాలా? అననేది చూసుకోవాలి. నేనైతే దీనికి ఫస్టు పళ్ళు వేద్దాం అనుకున్నాను. కానీ తర్వాత దీన్ని హ్యాండ్స్‌కి ఉపయోగించేసాననమాట. ఎందుకంటే శారీ సరిపోతుంది కదా! అన్న ఉద్దేశంతో నేను అంటే శారీలో క్లాత్ అనేదే పళ్ళు కాకుండా బ్లౌజ్ క్లాత్ కాకుండా బాడీ పార్ట్‌కి తీసాననమాట. ఇలా ఒక ఫస్ట్ లేయర్‌కి ఉపయోగించాను ఈ పళ్ళుని. అంటే పెద్దగా వస్తుంది కదా! ఒక హ్యాండ్స్‌కి ఫస్ట్ లేయరు అలా అనమాట. మనం బాడీ పార్ట్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చూసారు కదా! ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్‌కి ఎంతొస్తుందో అంత. మనం కొంచెం లైనింగ్ మీద ఎక్కువే తీసుకోవాలండి. ఇలా బాక్స్‌లా తీసేసుకుంటే మనకి ఇబ్బందుండదనమాట. ఇలా తీసేసుకొని మనం ఈ 2 పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ అయిపోయింది కదా! ఇప్పుడు నేను నెక్ కట్ చేస్తున్నానండి ఫ్యూజింగ్ తోటి. చూసారు కదా! ఈ వీడియోలో మనం ఏంటంటే చూడండి 3 ఇంచెస్ దగ్గర 3 ½ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. అంటే మనకి వేస్ట్ కాకుండా ఫ్యూజింగ్ అనేది మనం ఎక్కువ పెట్టుకోకుండా ఒక 1 ఇంచు మనకి నెక్ పోను ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే మనం నెక్ దగ్గర 2.5 తీసుకున్నాం కదా! మనం లైనింగ్ మలిచే పలమైతే ఒక 1/2 ఇంచు అలాగా మనం ఎక్కువ మలుస్తాము. పావించ్ అనేది. అక్కడ ఏమవుతుంది మనకి నెక్ తిరిగేసరికి నెక్ విడుతూ 6 వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఫ్యూజింగ్ మీద నుంచి సన్నగా వేసుకుంటూ వస్తాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే 2.5కి ఒక పావించ్ అనేది కలుపుకొని నెక్ విడుతూ తీసుకోవాలండి. 3 ఇంచెస్ కాకుండా ఒక పావించు మాత్రమే. చూసారు కదా! సూపాస్ అంటే పావించు కొంచెం పెంచుకొని అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 3 ఇంచుల దగ్గర అయితే మార్కింగ్ చేసుకోకూడదు. 2.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని 1 ఇంచు లోపలికి వేసుకోవడానికి అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం కుట్టేటప్పుడు చూపిస్తానండి మనకెంత లోపలికి వెళ్తుంది అననేది. తర్వాత మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి కింద వరకు నెక్ ఎంత పొడవు కావాలి. బ్యాక్ సైడ్ అయితే 8 ఇంచెసు, ఫ్రంట్ సైడ్ అయితే మనకి 7 ఇంచెస్ పెట్టమన్నారు వాళ్ళు. 7 ఇంచెస్ అయితే కొంచెం నెక్ పెద్దదవుతది అననేసి అన్నా కూడా అయినా సరే వాళ్ళు 7 ఇంచెస్ పెట్టమన్నారు. కొంతమందికి 7 ఇంచెస్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందండి. కొంతమందికి 6 ½ అయితే కరెక్ట్‌గా ఉంటుంది. మనకి నెక్ అసల కిందకి రాకూడదు అని అనుకుంటే 6 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ మాత్రం 3 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి. చూడండి కిందకేంటంటే కొంచెం బ్రాడ్ ఉండాలి కాబట్టి మనకి నెక్ అనేది 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇలా ఒక బాక్స్ లాగా మనం లైన్స్ అనేది డ్రా చేసుకున్న తర్వాత నెక్ ఏ మోడల్ కావాలనేది చూసుకోవాలి. మళ్ళీ మనం పెద్దగా ఇలా పెడితే గనక మనకేంటంటే నెక్ విడ్త్ అనేది తగ్గిపోతుంది కాబట్టి నేను ఇలాగ చిన్నగా పెట్టాననమాట. నెక్ ఈ విధంగా పెట్టేసి ఒక 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ ఈ విధంగా చేసుకొని రౌండ్ అనేది తీసేసుకోవాలండి. రౌండ్ గాని లేకపోతే నెక్ షేప్ ఎలా ఉంటే అలాగైనా తీసుకోవచ్చు. మన ఇష్టం. ఇదైతే మనం ఏం చేస్తామంటే ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నారు గదా! అలాగా కట్ చేసుకోవాలి. నేను దీన్నైతే ఏం చేస్తానంటే మామూలుగా చాలా వాటికి మధ్యలో సపోర్టింగ్ క్లాత్ వెయ్యం కదా! వాటికి ఏం చేస్తాను అంటే కాటన్ మీద దీన్ని అంటించేసుకుంటాను. ఇది ఐరన్ మీద అంటుకుంటుందనమాట. ఐరన్ చేస్తే దానికి కొంచెం మనకి షైనింగ్‌గా ఉంటుంది. ఆ షైనింగ్ అనేది క్లాత్ మీద పెట్టి పైన ఐరన్ చేస్తే మనకు అంటుకుపోతుంది క్లాత్. అంత పర్ఫెక్ట్‌గా అంటుకోకపోయినా లైట్‌గా అంటుకుంటుంది. అప్పుడు మనం ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా ఐరన్ చేసుకోవాలి. చూసారు గదా! ఇలాగా. కానీ నేను దీనికి లైనింగ్‌కే అంటించేస్తున్నానండి. బాడీ పార్ట్‌కే అంటించేస్తున్నాను. ఎందుకు అంటే ఇలా వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. అంటే
3 లేయర్స్ కాబట్టి మరీ లావు అవ్వకుండా అంటే నెక్ బాగా దళసరిగా ఉండకుండా పర్ఫెక్ట్‌గా ఉంటుందని చెప్పేసి ఇంకా లైనింగ్‌కే వేసేస్తున్నాను. మామూలుగా మీరు బెనారస్ క్లాత్ అనుకోండి ఓన్లీ లైనింగే వేస్తాం కదా! అప్పుడు మనం కాటన్ క్లాత్ మీద వేసుకొని విడిగా కూడా వేసుకోవచ్చు. దానికి కొంచెం హెమ్మింగ్ చేయాల్సొస్తుంది. దీనికైతే హెమ్మింగ్ అవసరం లేదు. ఇలా చేసుకున్న తర్వాత మొత్తం కూడా చుట్టూ ఒకసారి ఐరన్ చేసేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ అనేది కట్ చేస్తున్నానండి. ఇందాక బాడీ పార్ట్‌కి కట్ చేసాం కదా! ఇది పాలిస్టరు. దీంట్లో ఏంటంటే ఫస్టు నేను ఒక 1 మీటర్ అనేది కొలిచేసుకొని 1 మీటర్ దగ్గర మార్కింగ్ చేసుకొని దాన్ని కట్ చేసుకుంటున్నాను. దాన్ని ఇలా మధ్యలోకి మడుచుకొని 2 భాగాలుగా చేస్తున్నానండి సన్నగా. ఎందుకంటే మనకి క్రేపు పన్నా ఎక్కువొస్తుంది. మనం ఇలాగా కోన్ షేప్‌లో అంబ్రెల్లాకి సింగిల్ పీస్ అంబ్రెల్లాలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. కానీ దీనికేంటంటే పన్నా తక్కువొస్తుంది కదా! అప్పుడు మనం దీన్ని ఫోల్డ్ చేస్తే ఏంటంటే చాలా పెద్ద ముక్క మనం జాయింట్లు వేయాల్సొస్తుంది. ఇలా గనక వేసుకుంటే చిన్న జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. అందుకని చెప్పేసి ఇలా 2 ముక్కలు చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నాను అంటే ఒక 2 మీటర్స్ అనేది తీసుకుంటున్నానండి. ఇలా 2 మీటర్స్‌ని వేరుగా తీసుకున్నాను. ఈ 1 మీటర్‌ని 2 ముక్కలు చేసుకున్నాను కదా! దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలోకి ఒక కుట్టనేది వేసేసుకుంటున్నాను. కుట్టు వేసుకున్న తర్వాతే నేను అంబ్రెల్లా షేప్ అనేది కట్ చేస్తానండి. ఆ విధంగా తీసుకొచ్చి వేసుకుంటాననమాట కుట్టు వేసుకున్న తర్వాత. ఇంక మనకప్పుడు పర్ఫెక్ట్‌గా షేప్ అనేది మొత్తం అంతా వచ్చేస్తుంది. మనకి అతుకు కొంచెం పడుతుంది. అతుకనేది కిందకి రావాలి. నడుము దగ్గరికి రాకుండా ఎలా కట్ చేయాలనేది కూడా అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా! శారీలో నేను పళ్ళు అనేది తీసేసానండి. తీసేసిన తర్వాత చూసారు కదా! మనకిప్పుడు 31 లేకపోతే 32 మనకెంత పొడవు కావాలి అననేది చూసుకొనైనా మనం శారీ అనేది మలుచుకుంటే సరిపోతుంది. చాలామంది శారీ అంతా ఫోల్డ్ చేయాలా అక్క అననేసని అడుగుతున్నారు. మీరు బాగా హైట్ అనుకోండి. అప్పుడు శారీ మొత్తం ఫోల్డ్ చేసుకొని మిగిలిన దాంట్లో కూడా మీరు బాడీ పార్ట్ కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద ముక్కలే మిగులుతాయి కాబట్టి బాడీ పార్ట్ అలా అయినా చేసుకోవచ్చు. అలా కూడా చేసిన వీడియో ఉందొకటి. అది చూడండి. లేదు ముందు మనం బాడీ పార్ట్ తీసేసుకొని తర్వాత 4 ఫోల్డ్ మిగిలిన దాన్ని 4 ఫోల్డ్ చేసేసుకొని మనం కట్ చేసుకోవచ్చు. దీంట్లో నేనేం చేస్తున్నానంటే మీకు మామూలుగా చూపించానంతే. మనం ఒకవేళ 31 హైట్ ఉందనుకోండి లేదా 35 మనం తీసుకోవాల్సొచ్చింది. దానికొక ఒక 7 ఇంచెస్, 8 ఇంచెస్ కలుపుకొని మనం 4 పొరల కింద 4 భాగాలు చేసుకోవాలి దాన్ని. 4 భాగాలు చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. కానీ దీనికేంటంటే మొత్తం ఉన్నదాన్ని కూడా 4 ఫోల్డింగ్స్ చేసేస్తున్నాను. చూసారు గదా! ఈ ప్లెయిన్‌గా ఉన్నది కట్ చేసేస్తున్నానండి. ఎందుకంటే మనకి అటుపక్క, ఇటుపక్క 2 అతుకులొస్తాయి కాబట్టి, మనకి అంటే బ్యాక్ సైడ్ పార్ట్‌కి, ఫ్రంట్ సైడ్ పార్ట్‌కి అతుకు అంటే ప్లెయిన్ అనేది బాగోదు కాబట్టి నేనైతే కట్ చేసేస్తున్నాను ఫస్ట్. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాం గదా! ఈ ఫోల్డింగ్స్ మనం ఏంటంటే, ఈ విడివిడిగా ఉన్నాయి చూడండి. ఇటేమో ఒకటి 2 నా అతుకు లేదు. 2 అతుకున్నాయి. ఈ నాలుగింటిని తీసుకొచ్చి ఇటు పక్కేసారంటే దెబ్బైపోతామండి. అసలా మధ్యలో ఒక అతుకొచ్చేస్తుంది. అటు మాత్రం వేయకూడదు. ఓకే. ఈ ఇటిని తీసుకొచ్చి అటు కూడా వేసుకోకూడదు. చూసారు కదా ఇక్కడ మనకి 2 కూడా మధ్యలోకి అతుకు లేవు. ఈ అతుకు లేని చోటకి తీసుకొచ్చి దాన్ని వెయ్యాలండి. ఇక్కడే మనం ఫోల్డ్ చేసుకోవడంలోనే మనకి ఎగుడు, దిగుడు రాకుండా ఉంటుందనమాట క్లాత్ అనేది. చూసుకోవాలి. అంటే ఇక్కడ ఈ 2 క్లాత్‌లు కూడా మనకి ఫోల్డింగ్ లేదు చూడండి. నేను చేయి పెట్టి చూపిస్తున్నాను. అక్కడ మనకేంటంటే సమానంగా ఉండాలండి. ఒకటి కొంచెం అంటే ముందుకెళ్ళిపోయి లోపలిది కొంచెం బయటకి ఇలా పక్కకొచ్చేసి అలా కాకుండా మనకి 2 కూడా సమానంగా ఉంటే మనకి కొంచెం ఎగుడు, దిగుడు రాకుండా ఉంటుంది. అలాగే చూసారు గదా! ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. అయినా మనకి ఇంకా పర్ఫెక్ట్‌గా రాలేదు అని అనుకుంటే ఒకసారి మళ్ళీ దాన్ని అటు ఇటు పట్టుకొని కూడా మనం సరిచేసుకోవచ్చు. ఏమీ కాదు. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నడుమేంటంటే నడుము ఒక 30 ఇంచులుందనుకోండి. 30 ఇంచుల్లో ఆహ్, అంటే మనం ఇక్కడ 8 పొరలేసాం గదా! ఇలా కోన్ షేప్‌లో వేస్తే 8 పొరలు. మీకింకా నేల మీద అనుకోండి, మీరు ఈ కోన్ షేప్‌లో కూడా వేసుకోకుండానే కట్ చేసుకోవచ్చు. అది కూడా ఒకసారి ఎప్పుడైనా చూపిస్తాను. ఇక్కడైతే నాకు 4 ఇంచులు, 4.5 ఇంచుల దగ్గర మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. 4.5 అయితే కొంచెం ఎక్కువైపోతుంది. 4 ఇంచుల దగ్గరే నేను తీసుకున్నానండి. దీనికేంటంటే కొలత మనం ఒకవేళ 30 ఇంచులుందనుకోండి, ఆ 30 ఇంచుల్ని 8తో భాగం చేసుకోవాలి. ఓకే. అంటే ఎలాగంటే 30 ఇంచుల్లో 15 ఇంచులు అంటే అక్కడికి 4 పోతుంది. ఓకే. 15 ఇంచుల్లో మళ్ళీ 7.5 అంటే అక్కడ 2 భాగాలు పోతుంది. ఇంకా 7.5లో సా 2 భాగాలు మిగిలింది. అంటే 7.5లో 2 భాగాలు. 7.5ని మళ్ళీ సగానికి చేస్తే అక్కడ 3 పావు తక్కువ 4 వస్తుంది. ఓకే.
అప్పుడు మనం దాన్ని ఒకటో భాగం అంటే 8 భాగాలు చేసుకున్నాం గదా! నడుము భాగాన్ని. అక్కడ మనం 3:15 దగ్గర గాని మార్కింగ్ చేసుకోవాలి. లేదా 4 ఇంచుల దగ్గర మన నడుము దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏంటి అంటే మాకు తెలియట్లేదక్క కొంచెం ఎక్కువైపోతుంది అని అనుకున్నప్పుడు కూడా నేను వీడియో పెడతానండి. ఒకేళ నడుము ఎక్కువ కట్ చేసేసాం, కుచ్చులు రాకూడదు. అది ఎలా చేయాలి అననేదంటే గనక అది కూడా నేను చూపిస్తాను ఒకసారి. మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అననేది కుచ్చులు రాకుండా. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి పైనుంచి 3:30 లేదా 4 ఇంచులైతే కరెక్ట్‌గా సరిపోతుంది. అదే కొంచెం 40 ఇంచెస్ నడుము, 38 అలా ఉన్న వాళ్ళకి 5, 5 ½ అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదండి. ఫుల్ ఫ్లేర్ అంబ్రెల్లా అయితే. సింగిల్ పీస్ అంబ్రెల్లా అయితే మనం నాలుగో భాగం తీసుకుంటాం. నడుము కొలతలో నాలుగో భాగం అనమాట. ఇలా పైనుంచి మనకెంత పొడవు కావాలనేది మార్కింగ్ చేసుకోవాలండి మొత్తం అంతా కూడా. ఇలా పక్కకి అంటే మిడిల్‌లోకి పెట్టాలి. చివరిది చివరికి పెట్టాలి. ఆ చివరిది ఆ చివరికి పెట్టాలి. ఈ రెండిటి మధ్యలో తీసుకున్నప్పుడు రెండిటి మధ్యలోకి నడుముకి ఇలా పర్ఫెక్ట్‌గా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా వీడియోలో. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి కింద కొంచెం అతుకు పడుతుంది. అది కూడా ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇక్కడ కింద కూడా నేను సమానంగా ఉండేటట్టు కట్ చేసేస్తున్నాను. కట్ చేసుకొని ఇక్కడ ఏంటంటే చూడండి. ఇక్కడ మనకి 3 ఇంచులొచ్చింది. ఓకే. ఇక్కడ పొడవెంత వచ్చింది? 11 ఇంచులు లేదా 12 ఇంచులు. అక్కడ కరెక్ట్‌గా మనం ఒక మార్కింగ్ చేసేసుకొని 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్‌గా తీసేసుకుంటే మనకి వచ్చేస్తుందనమాట కరెక్ట్‌గాని. ఇంకా మనం తర్వాత కట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకా పర్ఫెక్ట్‌గా కావాలి అంటే నేను చిన్న చిన్న టిప్స్ లాగా పెడతానండి. చిన్న చిన్న వీడియోస్. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను బ్యాక్ సైడు ఆహ్, వాళ్ళు మనకి ఎలా అంటే డ్రాప్ నెక్ లాగా పెట్టమన్నారనమాట. అంటే బోట్ నెక్ ఆ టైప్‌కొస్తాయి కదా! అలా పెట్టమన్నారు. సో, ఇంక నేను దానికి వేరుగా ఫ్యూజింగ్ తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా 8 ఇంచెస్ లేదా 8 ½ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని, ఇలా బాక్స్‌లాగా డ్రా చేసుకొని, ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ మనకి తాళ్ళిస్తాననమాట. కదిలిపోకుండా ఉండడం కోసం ముందు నేను ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా తీసుకోవాలి. దీన్ని కూడా మనం ఐరన్ చేసుకోవాలండి. ఇది లోపలికే వెళ్ళిపోతుంది కాబట్టి పర్వాలేదు. ఎందుకంటే మనం లైనింగ్‌కి అంటించేస్తున్నాం గదా! ఓకే. ఇప్పుడు మనం దీన్ని ఐరన్ చేసుకున్న తర్వాత ఒక స్టిచ్ అనేది కదలకుండా ఉండడం కోసం వేసేసుకోవాలండి. ఇలా ఒక కుట్టనేది వేసేసుకోవాలి. ఈ విధంగా 2 కూడా కుట్టు వేసేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాననమాట. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి. నేను మీకు అవి క్లియర్ అయ్యేలాగా చేస్తాను. ఫస్ట్ మనం బాడీ పార్ట్ బ్యాక్ సైడ్ కుట్టుకునేటప్పుడు ఫస్ట్ మనం తాళ్ళు కుట్టుకోవాలండి. దీనికోసమని సన్నగా నేను క్రాస్ అయితే తీయట్లేదు. నార్మల్‌గానే తీసేస్తున్నాను. చూడండి ఈ విధంగా తీసుకున్న తర్వాత సూది దారంతో నేను ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాననమాట. ఇలా ఒక చిన్న కుట్టు వేసుకొని ఇలా లాగిన తర్వాత ఇప్పుడు సూది బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసి దీని లోపలికి ఇలా అనమాట. మీకు దబ్బనమైనా సరే కొంచెం పెద్ద సూది ఉంటుంది గదా! దాంతో అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకేమవ్వాలి అంటే ఇక్కడ మనం కుట్టుకున్నది ఫస్ట్ చూసుకోవాలండి. బాగా లాగేసుకుంటే వచ్చేయదు. కొంచెం క్లాత్ అనేది లోపలికి వెళ్ళాలనమాట. లోపలికెళ్ళిన తర్వాత చాలా ఈజీగా మనకొస్తుంది. కొంచెం ఓపికగా లాక్కోవాలి ఈ విధంగా. చూసారు కదా! వస్తుంది లోపలికి. ఈ విధంగా లాక్కోవాలి.
ఇదిగోండి. ఇలా వచ్చేసిన తర్వాత ఇంక మనం ఇలా బయట లాగేసుకుంటే వచ్చేస్తుంది. కాపోతే ఏంటంటే కొంచెం మెల్లమెల్లగా లాక్కోవాలండి. ఒకేసారి లాగేస్తే మనకేంటంటే ఒక చోట స్టక్ అయిపోతుంది. స్టక్ అయిపోవడం వల్ల మళ్ళీ వెనక్కి లాక్కొని చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది. అందుకని చెప్పేసి ఆ స్టక్ అవ్వకుండానే మనం మెల్లమెల్లగా లాక్కుంటే మనకి సన్నగా తాళ్ళనేవి వచ్చేస్తాయి. చూసారు గదా! ఈ విధంగా. ఇలా తాళ్ళు కుట్టుకున్న తర్వాత ఇలా మనం ఫస్టు పాలిస్టర్ మనకి సపోర్టింగ్ క్లాత్ ఉంది గదా! అది వేసుకోవాలి. దానిపైన మన మెయిన్ పార్ట్ అనేది మన బాడీ పార్ట్ ఉంటుంది గదా! శారీ క్లాత్ అది వేసుకోవాలి. అంటే పైకి మనకి ఒరిజినల్ అంటే లోపలికి వెళ్ళేది కాకుండా పైకి ఏది ఉండాలో అదే వేసుకోవాలి. దానిపైన మనం లైనింగ్ పెట్టుకోవాలండి. ఈ విధంగా లైనింగ్ అనేది పెట్టుకోవాలి. నేనైతే మీరు పిన్స్ పెట్టుకున్నా ఓకే. కదలకుండా ఉండాలి అని అనుకుంటే పిన్స్ పెట్టుకోండి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే తాళ్ళు లోపలికి వెళ్ళిపోయేలాగా అంటే బయటికి కనిపిస్తే చిరాకుగా ఉంటుంది కదా! ఇంక అందుకని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయేలాగా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటున్నాను. నేనేంటంటే నేనైతే పిన్స్ ఏమి పెట్టనండి. జస్ట్ నార్మల్‌గా ఇలా ఫోల్డ్ చేసుకుంటాను క్లాత్‌ని. అంటే అటు ఇటు చెదిరిపోకుండా. నాకు బానే వచ్చేస్తుంది. మీకు కూడా అలవాటైతే వచ్చేస్తుంది. పిన్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకి అసల కదలకుండా ఉండడం కోసం పిన్స్ పెట్టుకోవచ్చు. కొంచెం కొన్ని కొన్ని వాటికి నేను పెడుతూ ఉంటాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలండి. ఇలా ఇలా మొత్తం అంతా కూడా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనం దీంతో ఇలా లాగితే మనకి ఈజీగా బయటకొచ్చేస్తుంది. చూసారు కదా! ఇలా. ఇలా లాగిన తర్వాత ఒక కుట్టనేది వేసుకుంటూ వచ్చేయాలి. దీనికి మాత్రం మనకి షోల్డర్ అతికేతప్పుడు మనకి 2 కూడా విడివిడిగా జాయిన్ చేసినట్టు కనబడుతుంది. మనకి ఇదే ఫ్యూజింగ్‌తో మనం వేరుగా క్లాత్ వేస్తాం కదా! దానికేంటే లోడింగ్ అనేది లోపలికి వెళ్ళిపోయేలాగా నీట్‌గా ఫినిషింగ్ వచ్చేలాగా కూడా చేసుకోవచ్చు. అది ఈసారి ఏదైనా వీడియోలో నేను కూడా దానికి చూపిస్తాను అలాగా. ఈ విధంగా అన్నమాట. ఇలా ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చుట్టూ కూడా ఒక కుట్టనేది వేసేసుకోవాలండి. ఇలా ఒక చిన్న కుట్టనేది సన్నగా ఇలా వేసుకుంటూ నా చుట్టుపక్కల మొత్తం వేసేసుకొని, మొత్తం అంతా ఎక్స్‌ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం డాట్స్ కోసం ఇలా మార్కింగ్ చేసుకున్నాం గదా! అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ మనం ఇలా డాట్స్ అనేది వేసుకోవాలి. చూసారు కదా! ఇలా. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మీరిక్కడ కావాలంటే జిప్ వేసుకోవచ్చు. లేదంటే హుక్స్ పట్టీ వేసుకోవచ్చు. మీ ఇష్టమండి. ఇదైతే ఫ్రంట్ సైడ్ పార్ట్ అనమాట నేను కట్ చేస్తున్నది. ఈ విధంగా చూసారు గదా! ఈ విధంగా పెడుతున్నాను. ఫస్ట్ అయితే మనం ఈ నెక్‌ది కుట్టేసుకున్న తర్వాత మిగిలిన పార్ట్ మీద మనకి సైడ్‌వి కూడా వచ్చేస్తాయి. మీరు కంపల్సరీ కుట్టనేది లైనింగ్ మీద వేయకూడదండి. ఫ్యూజింగ్ మీద మాత్రమే వేయాలి. అప్పుడే మీకు పర్ఫెక్ట్‌గా తిరుగుతుంది. లైనింగ్ మీద గనక అంటే ఫ్యూజింగ్ పక్కనే వేయాలేమో అని వేశారనుకోండి అంత నీట్‌గా రాదు. ఇలా చిన్న డాట్స్ పెట్టుకొని ఇలా బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా. ఇలా చేసుకున్న తర్వాత ఒక కుట్టనేది వేసుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు ఎక్స్‌ట్రా ఉన్నదంతా ఇలా మొత్తం అంతా కుట్టు వేసుకొని చుట్టూ కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఏం చేసుకోవాలి అంటే, మీరు ఇక్కడ చూసుకోవాలండి. ఫస్ట్ మనం ఎలా వేసుకోవాలి, కింద మెయిన్ క్లాత్ ఒకటి పెట్టేసుకొని, దానిపైన సపోర్టింగ్ క్లాత్ వేసుకొని, మనం కుట్టు వేసేసుకోవాలి. ఆ 2 కూడా ఆపోజిట్‌లో పెట్టుకోవాలండి. అప్పుడే మనకి అంటే లేదంటే 2 ఒకే పక్కకొచ్చేసేలా ఛాన్స్ ఉంటుంది. మనం చూసుకొని కుట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకి తెలుస్తుందనమాట. అలా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఈ విధంగా మనం దీన్ని అతుక్కోవాలనమాట. ఇలా. ఇలా అతుక్కుంటే ఇక్కడ ఒక 2 స్టిచెస్ వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి ఓవర్‌లాక్ ఉంటే ఓవర్‌లాక్ చేసుకోవచ్చు. కానీ నాకు లేదు కాబట్టి నేను చెయ్యట్లేదు. ఇలా చేసుకున్న తర్వాత మన షోల్డర్స్ 2 కూడా జాయిన్ చేసేసుకోవాలండి. ఇక్కడ ఇలా రఫ్ లాక్కోవాలి. ఆ చివర, ఈ చివర కూడా మనకి ఊడిపోకుండా ఉంటుందనమాట. ఈ విధంగా రఫ్ లాక్కొని ఇప్పుడు లైనింగ్ అనేది చెప్తున్నాను కదండీ! లైనింగ్ అనేది 2 అతికేసుకొని పక్కకెట్టుకున్నాను ఈ గ్యాప్‌లో. అలాగే మనకి ఒరిజినల్ క్లాత్ ఉంది కదా! దానికి కింద కొంచెం అతుకులు పడ్డాయి కదా! అతుకులు వేస్తున్నానండి. చూడండి ఈ విధంగా.
మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. మాక్సిమం ఇదేంటంటే క్లాత్ ఎత్తి పెడుతుంది కాబట్టి నేను పైన ఒక కుట్టు వేస్తున్నాను. మామూలుగా లేజర్ క్లాత్‌లు అలా ఉంటాయి కదా! చాలా స్మూత్‌గా ఉండే క్లాతులు వాటికైతే మనం పైన కుట్టు వేసుకో అవసరం లేదు. ఎందుకంటే అవి చాలా స్మూత్‌గా ఉంటాయి కాబట్టి కిందకి పడిపోయినట్టే ఉంటాయి కాబట్టి ఇబ్బందుండదు. ఇక్కడ నడుము దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ రెండింటి క్లాతులకు కూడా మనం ఒక మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా! ఇక్కడ మనకి కదిలిపోకుండా ఉండడం కోసం ఒక పిన్ అనేది పెట్టేసుకోవాలండి. చూసారు కదా! ఈ విధంగా ఇలా. మనకు ఒకవేళ నడుం పార్ట్ కాడ మనకి కొంచెం తక్కువ కట్ చేసుకున్నాం అని అనుకుంటే గనక, కొంచెం ఒక హాఫ్ ఇంచ్‌కి క్రాస్‌గా మొత్తం అంతా తీసుకుంటే నడుం కాడ సరిపోతుంది. అందుకే మనం కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే, ఒక 1 ఇంచ్ అనేది మనం పొడవు పెట్టుకున్నామనుకోండి, ఏంటంటే తర్వాత మనం డ్రెస్ అంతా కుట్టేసిన తర్వాత పొడవు చూసుకుంటాం గదా! ఆ పొడవు చూసుకున్నప్పుడు ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రాగా ఉంది అని అనుకుంటే, డ్రెస్‌ని పెట్టుకున్న తర్వాత చుట్టూ కూడా ఒక 1 ఇంచ్ గ్యాప్‌లో కట్ చేసుకొనొచ్చేస్తే సరిపోతుంది. అంటే మనకి సేఫ్‌గా ఉండడం కోసం. అంటే అటు కురుస అవ్వకుండా, పొడవు అవ్వకుండా ఉండడం కోసం అనేది ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్‌ట్రా పెట్టుకుంటున్నా. ఎందుకంటే చాలా కొన్ని కొన్ని క్లాతులుంటాయండి అసలు నమ్మలేం. చాలా స్మూత్‌గా ఉండే క్లాతులు మనల్ని చాలా మోసం చేస్తూ ఉంటాయి. అందుకని చెప్తున్నాను. ఈ విధంగా ఇది లైనింగ్ అనమాట. లైనింగ్ దీంట్లో కట్ చేయడానికి, షూట్ చేయడానికి మా హస్బెండ్ లేరండి. అందుకని చెప్పేసి లైనింగ్ నేను కట్ చేసేసాను. వేరే వీడియోలో మీకు నేను లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపించానండి. ఒకసారి మీరు ఆ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఇలా మనం అతుక్కున్న తర్వాత ఇక్కడ చూడండి. ఈ విధంగా కింద మలిచి కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇక్కడ లైనింగ్ ఏమవుతుంది అంటే లైనింగ్ కొంచెం ఎక్కువే నడుము పెట్టుకుంటామనమాట. నడుము పెట్టుకున్న తర్వాత లోపల ఒక 2 ఫ్రిల్స్ అనేవి పెడతాను నేను. పెట్టిన తర్వాత మనం అలా అతికేసుకోవాలి. 2 వైపులా కూడా అతికేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి హ్యాండ్ ఏసే ముందు నేనిక్కడ షోల్డర్‌కి మనకి ప్రెస్సింగ్ బటన్స్ ఒస్తాయి కదా! దానికోసమని కాటను కుట్టుకొని వేశాననమాట. వీడియోలో చూసారు కదా! ఇక్కడ మనకేంటంటే హ్యాండ్ కట్ చేస్తున్నానండి ఇక్కడ నేను. హ్యాండ్‌ని ఇలాగ 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూసారు కదా! ఇది ఒక హ్యాండ్ అనమాట. మీకు ఒక హ్యాండ్ చూపిస్తున్నాను. ఈ విధంగా మనకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి హ్యాండ్ పొడవు 7 ఇంచెస్ కావాలి. 7 ఇంచెస్‌కి నేను ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకున్నాను. 1 ½ ఇంచు. ఎందుకంటే మనకి జిగ్‌జాగ్ చేస్తే వెళ్ళిపోతుంది. అలాగే మనకి లోపల ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి, మనకి ఎన్నించులు కావాలి 8:30 లేకపోతే 9:30 అననేది మార్కింగ్ చేసుకొని, ఇలాగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత, ఇప్పుడు చూడండి. ఇక్కడ ఒక మధ్యలోకి ఒక మార్కింగ్ చేసుకోవాలండి మనకి తెలియడం కోసం. ఒకసారి చూడండి ఇక్కడ. ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకొని, ఇక్కడి నుండి ఒక 4 ఇంచులు మనకి ఆర్మ్ హోల్ ఎక్కువుండే వాళ్ళకి 5 ఇంచెస్ లేదా తక్కువుండే వాళ్ళకి 4 ఇంచెస్ అలా తీసుకుంటే మార్కింగ్ సరిపోతుంది. ఈ మధ్యలోకి అంటే 2:30 ఇంచుల దగ్గర ఈ మధ్యలోకి చూసారు కదా వీడియోలో అలా మార్కింగ్ చేసుకొని, ఈ విధంగా 2:30 ఇంచులు, ఇలా 2:30 ఇంచులు క్రాస్‌గా ఆ విధంగా మనం ఆర్మ్ హోల్ అనేది తీసుకోవాలండి. ఈ విధంగా రౌండ్ అంతా కూడా ఎంతొస్తుందో చూసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత అలాగే మొత్తం 3 పొరలు కూడా ఒక్కొక్క 2 ఇంచెస్ గ్యాప్‌లో నేను 3 కూడా కట్ చేశాను చూడండి. ఇక్కడ చూసారు కదా! ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత జిగ్‌జాగ్ చేసుకోవాలండి. నేను ఫస్ట్ అయితే మొత్తం డ్రెస్ అంతా కుట్టేసిన తర్వాత నేను జిగ్‌జాగ్ అనేది చేస్తాను. వైర్ పెట్టి జిగ్‌జాగ్ చేస్తాను. అది కూడా ఒక వీడియోస్ పెడతానండి. వైర్ పెట్టి ఎలా జిగ్‌జాగ్ చేస్తాను. మీరేమైనా కామెంట్స్‌లో అడిగితేనే నాకు పెట్టాలనిపిస్తుంది. మీకు ఈ వీడియోస్ నచ్చితే మీరు లైక్ కూడా చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే అలాగా మీకు అర్థం కాలేదు అనంటే ఇంకా వివరంగా చెప్పడానికి ట్రై చేస్తానండి. ఇలాగా హ్యాండ్ అనేది అతికేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి చెయ్య ఏదైనా పైకి ఎత్తినప్పుడు మనకి చంక కనిపిస్తుంది కాబట్టి అక్కడ ఏం చేసుకోవాలంటే మీరు కావాలనుకుంటే కాటన్ క్లాత్ ఉంటుంది గదా! దాన్ని నార్మల్ హ్యాండ్ లాగా కూడా మనం వేసేసుకోవచ్చు. మీరు కుట్టిన తర్వాత కూడా వేసుకోవచ్చండి కావాలనుకుంటే. కొంచెం కుట్లిప్పుకొని కుట్టిన తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఇలా పెట్టుకొని సైడ్‌లు జాయిన్ చేసేసుకున్న తర్వాత పైనుంచి కింద వరకు లేయర్స్ అనేది విడివిడిగా జాయిన్ చేసేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత వెనకాల తాళ్ళకి ఇలా గంటలు కుడుతున్నా అనమాట. చూసారు కదా! ఇలాగా ఇలా పెడుతున్నాను. నేను ఒక 3 స్టెప్స్ అంతే. అంతకన్నా ఎక్కువ పెట్టట్లేదు. చూసారు కదా! ఈ విధంగా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కుట్టుకోవాలండి. కుట్టేసుకున్న తర్వాత డ్రెస్ అనేది మీరు స్టార్టింగ్ చూసారు కదా! ఆ విధంగా ఉంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను.
థ్యాంక్ యూ.